ప్రతి క్షణం ప్రజల పక్షం శ్రీవి న్యూస్. గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనే ప్రభుత్వ జయం. ఎమ్మెల్యే వేగుళ్ల. కపిలేశ్వరపురం మండలం వెదురుమూడి గ్రామంలో సోమవారం ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఓఎన్జీసీ వారి సౌజన్యంతో 9.76 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన మంచినీటి ఆర్వో ప్లాంట్ ప్రారంభోత్సవం చేసిన అనంతరం హెల్త్ క్లినిక్కి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత గ్రామాల్లో రహదారులు, డ్రైనేజీలకు మహర్దశ వచ్చిందని అన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం పథకం జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి త్రాగునీరు అందించే బృహత్తర కార్యక్రమానికి దేశవ్యాప్తంగా చేపట్టారని పేర్కొన్నారు. మండపేట నియోజకవర్గంలో పంచాయతీ స్థలం కేటాయించిన ప్రతి గ్రామంలో హెల్త్ క్లినిక్లు ఏర్పాటుకు నిధులు కేటాయింపు జరుగుతుందని ఆయన తెలిపారు. 2019-2024 సంవత్సరాల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్థిక విధ్వంసక పాలన నుండి సీఎం చంద్రబాబు నాయుడు తన అపార అనుభవంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని ఎమ్మెల్యే ప్రశంసించారు. 2014 సంవత్సరంలో 16,000 కోట్ల లోటు బడ్జెట్తో రాజధాని లేని నవ్యాంధ్రప్రదేశ్కు తొలి ముఖ్యమంత్రిగా సీఎం చంద్రబాబు నాయుడు సంక్షేమం, అభివృద్ధి 2 కళ్లుగా పాలన సాగించారని కొనియాడారు. తర్వాత అధికారం చేపట్టిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని తన అనుభవ రాహిత్యంతో అప్పుల ఊబిలోకి నెట్టారని విమర్శించారు. మరలా అటువంటి అవకాశం వైసీపీకి ఇచ్చి వైకుంఠపాళి పాము నోట్లో పడకూడదని వేగుళ్ల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు బోనం నానిబాబు, టీడీపీ మండల అధ్యక్షుడు బి సత్యబాబు, ఇళ్ల రాంబాబు, ఎర్రమాటి ప్రసాద్, చుండ్రు అచ్యుత్ రామారావు, చుండ్రు వెంకట మురళీకృష్ణ, ఏ బూరయ్య, స్నేహిత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షురాలు స్వర్ణలత, ఓఎన్జీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అక్కడే ఉంది మొత్తం అనిపించింది ఆడలేదు. నేను ఎవరు దగ్గర కూడా ఏమి లేదు. దగ్గర ఎక్కగా నువ్వు దిక్కుంటే కొబ్బరిగా కొడతా అందరూ కొట్టేయండి. చాలా కొబ్బరికాయలు ఉన్నాయి. హలో అప్పుడు జరుగుతుంది. టైం అయిపోతుంది మరి వార్త పొద్దుటి ఇప్పుడు కూర్చోమంటారు.
వేడివేడిగా కొట్టించడం అంటే లేట్కి డబ్ల్యూఎస్ అలాగే సార్ రేపు పొద్దున వస్తానండి రేపు వస్తానండి